పాల్పడినందున వారిని ప్రజలు తిరస్కరించి ప్రజాస్వామ్య పద్ధతిలో ఇవాళ కాంగ్రెస్ పార్టీని తెలంగాణ ప్రజలు గెలిపించినారు. దానికి కారణం ఏంటంటే వారు చేసిన దోపిడీ ఇంత అంత కాదు. ఆ దోపిడీకి నిరసనగా ప్రజలు ఓట్లేసి ఇవాళ కాంగ్రెస్ పార్టీని గెలిపించినారు. కాంగ్రెస్ పార్టీ ఇవాళ 4 నెలలుగా రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి ఆధ్వర్యంలో చేస్తున్నటువంటి ప్రతి కార్యక్రమం, వేస్తున్న ప్రతి అడుగు ప్రజల ఆకాంక్షలకి, ప్రజల ఆశలకి 1969 ఇప్పటి వరకు తెలంగాణ ప్రజలు నిజమైన తెలంగాణ వాదులు ఏది కోరుకున్నారో ఆ దశగా అడుగులు పడుతున్న ఈ తరుణంలో కేటీఆర్ ఇతర టీఆర్ఎస్ నాయకులు రోడ్ల మీదకి వచ్చి హంగామా చేసే ప్రయత్నం చేస్తా ఉన్నారు. తెలంగాణ ప్రభుత్వ చిహ్నం దాంట్లో కొంత మార్పులు చేర్పులు చేయాలనే ఆలోచన రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం చేసినప్పుడు తెలంగాణ ఎంబ్లంలో చిహ్నంలో అసలు తెలంగాణ రావటానికి కారకులైనటువంటి ఉద్యమకారులు, ఆనాడు ప్రాణాలు అర్పించినటువంటి విద్యార్థులు, నిరుద్యోగులు, వారి జ్ఞాపకార్థం ఉంచుకున్నటువంటి అమరవీరుల స్తూపాన్ని తెలంగాణ చిహ్నంలో తీసుకొస్తామంటే మీకున్న నొప్పేంటని అడుగుతా ఉన్నాను. కేసీఆర్ కేటీఆర్కి అమరవీరుల స్తూపం యొక్క ఆకారాన్ని తెలంగాణ ప్రభుత్వం రూపొందించే చిహ్నంలో పెడతానంటే మీకున్న కడుపు నొప్పి ఏమిటని అడుగుతా ఉన్నాను. అమరవీరుల స్తూపం యొక్క ఆకారాన్ని ఎందుకు పెట్టకూడదని అడుగుతా ఉన్నాను. ఎందుకు ఇంత నానా యాగి చేస్తా ఉన్నారు మీరు? వారి వల్లే కదా తెలంగాణ వచ్చింది. ఆ అమరుల త్యాగాల వల్ల తెలంగాణ వచ్చింది. ఆ అమరులు స్మరించుకునే విధంగా ఆ అమరుల స్తూపాన్ని తెలంగాణ చిహ్నంలో జత చేస్తే మీకున్న నొప్పేంటి, బాధ ఏంటి? ఎందుకింత ఈ నానా యాగి మీరు చేస్తా ఉన్నారన్న మాట అడుగుతా ఉన్నాను. దీని కారణం మాకు అర్థమవుతుంది ఏంటంటే అమరవీరుని స్మరించుకుంటే ఇప్పటి వరకు నేనే సర్వం అనుకున్నటువంటి కేసీఆర్, అసలు ఏ త్యాగము చేయని కేసీఆర్, నటించి త్యాగము చేసినట్టు నటించిన కేసీఆర్ ఇవాళ అమరవీరుల యొక్క వారి యొక్క స్మారకం ముందుకొస్తే తన ప్రతిభ దెబ్బతింటుందని, తన మరుగున పడిపోతానని ఒక బాధతో ఈ నానా యాగి చేస్తున్నట్టుగా మాకు కనబడతా ఉంది.